హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ అనిల్. సో మీ అందరికి ఒక విచిత్రమైన స్టోరీ చూపించబోతున్నాను అనమాట. సో సోషల్ మీడియా నెట్వర్క్లో ఏదైనా ప్లేస్ కానీ లేకుంటే ఏదైనా డిఫరెంట్గా కొంచెం వైరల్ అయితే చాలు, సో ప్రజలంతా అటువైపు వెళ్తూ ఉంటారు, అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు. సో అలాగే మనం ఇంతకుముందుకి రీసెంట్గా చూసాము, చాలా వైరల్గా హకీపికి ఆదివాసీ ఎయిర్ ఆయిల్ అని చెప్పి కూడా, సో గుండున్న వాళ్ళకి కొన్ని రోజుల్లో వాళ్ళకి జుట్టు వస్తుందని చెప్పి కూడా ఇంత పెద్ద జుట్టు పెట్టుకొని కూడా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వివచ్చంగా వైరల్ అయినారు. సో వాళ్ళని చాలామంది కూడా ప్రమోట్ చేశారు. ఇటు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయితే అలాగే సినిమాకి సంబంధించిన సెలబ్రిటీలు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రమోట్ చేశారు. సో రీసెంట్గా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక వ్యక్తి సెలూన్ షాప్ అనమాట. సో కటింగ్ షాప్లో తను ఎవరైతే గుండున్న వ్యక్తులు అతని దగ్గరకు వస్తారో, సో తను ఢిల్లీ నుంచి ఆయిల్ తీసుకొచ్చాడు అనమాట. సో అది 15 daysలో ట్వైస్ అనమాట, అంటే 2 times ఆ గుండెకి ఏదైతే ఢిల్లీ నుంచి తెచ్చిన ఏదైతే మెడిసిన్ ఉందో అది అంటిస్తే వాళ్ళకి వితిన్ 15 or 16 daysలో వాళ్ళకి జుట్టు వస్తుందంట అని చెప్పి కూడా సో వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్లో కూడా. సో చాలామంది అక్కడికి వెళ్తూ ఉన్నారు, వెళ్ళిన వ్యక్తులకు కూడా జుట్టు వచ్చిందని చెప్పి కూడా సో వాళ్ళు వైరల్ చేసుకున్నారు. దాని తర్వాత కొంతమంది అక్కడికి వెళ్ళారు. ఈ ఇష్యూ ఇలా నడుస్తుంటే నిజంగా నాకు అసలు ఏమన్నదో అర్థమైతే లేదు. నిజంగా తలుచుకుంటుంటే నవ్వు వస్తుంటారు అనమాట. అంటే జనాలు అంత ఈజీగా ఎలా నమ్ముతారో కూడా మనకు అర్థమైతే లేదు. సో మీ అందరికి నేను చూపిస్తా. అది వైరల్ అయిన తర్వాత కూడా చాలామంది అక్కడికి, అంటే ఆ కటింగ్ షాప్లో కూడా సరిపోనటువంటి జనాలు కూడా అక్కడికి వెళ్తున్నారు. సో అంత బీభత్సంగా తనకి ఆ ట్రెండ్ సృష్టించుకున్నాడు అనమాట. సో దీని తర్వాత ఏం జరిగిందో కూడా మీ అందరికి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫస్ట్ మీకు చూపిస్తా. సో ఇక్కడ కనిపించింది ఇతని పేరు వకీల్ సాబ్ అనమాట. ఎవరైతే నిర్వహిస్తున్నారో అతని పేరు వకీల్ సాబ్ అనమాట. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఇలా చాలామందికి ఇలా ఢిల్లీ నుంచి తెచ్చిన మెడిసిన్ వాళ్ళ గుండెకి అలా తను పెడతాడనమాట. సో ఇగో లైన్, వామ్మో నిజంగా ఇంతమంది జనాలు సో అసలు ఎలా నమ్ముతారో కూడా మాకు అర్థమైతే లేదనమాట. సో కటింగ్ షాప్లో సరిపోయినటువంటి జనాలు కూడా తన వెనకాల ఉన్న ఒక షెడ్ కూడా తను రెంట్ తీసుకొని అక్కడ లైన్లో ఒక్కొక్కరికి పెడుతూ ఉన్నాడు అనమాట. సో ఇలా బాగానే నడుస్తుంది, బాగానే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యారు. సో కొంతమంది వ్యక్తులు అక్కడికి వెళ్ళారు, వాళ్ళు కూడా ఆయిల్ పెట్టుకున్న తర్వాత సో వాళ్ళకి మొత్తం డిసీజ్ వచ్చింది అనమాట. జుట్టు మొత్తం వాళ్ళకి ఆ గుండె ఏదైతే ఉన్నారో అక్కడ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత కూడా ఇక నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంటుంది. సో మనందరికీ తెలిసిందే. అట్లా చాలామంది ఎవరైతే అలా మెడిసిన్ పెట్టుకున్నా వాళ్ళందరూ కూడా సో రోడ్లపైకి ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. కానీ కొంతమంది అయితే మాకు నిజంగానే హెయిర్ వచ్చిందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది మాకు అది పెట్టుకున్న తర్వాత మాకు ఆ డిసీజ్ జుట్టు ఖరాబ్ అయిందని చెప్పి కూడా చెప్తున్నారు. నిజంగా ప్రజలారా మీ అందరూ ఒకటి అర్థం చేసుకోవాలి. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో దయచేసి నమ్మకండి. ఎందుకంటే వెళ్తారు, కొంతమందికి వస్తుండొచ్చు, అది కూడా మేము తప్పంటలేము, కొంతమందికి వస్తుండొచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. కానీ వన్స్ అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం టోటల్ మనకి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. సో మొత్తం స్పాయిల్ అయితే దానివల్ల ఫేస్ హెడ్ మొత్తం ఇంజురీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు ప్రతిదాన్ని నమ్మకండి. సో చూడండి డీటెయిల్గా క్లారిటీగా అసలు దాని గురించి తెలుసుకున్న తర్వాతనే మీరు ప్రయోగం చేయండి. ఎందుకంటే ఇది ఒక సమస్యగా మారింది. ఈ బట్టతల అనేది ఒకటి ఇక్కడ అబ్బాయిలలో కాకుండా అమ్మాయిలలో కూడా బట్టతల అనేది ఒక సమస్యగా మారింది. సో ఎలా ఈ సమాజంలో ఆ బట్టతల పెట్టుకొని ఎలా తిరగాలి, సో మాకు పెళ్ళిళ్ళు అయితే లేవు, సో ఇక్కడికి వెళ్ళాలన్నా కూడా మాకు కొంచెం ఇబ్బందిగా అవుతుందని చెప్పి కూడా చాలామంది ప్రజలు ఇలాంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ దయచేసి ఆలోచించండి, అక్కడ ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది, ఏమవుతుందో అని కూడా ఆలోచించండి. వన్స్ ఏమన్నా జరగవచ్చు, ఒకసారి మీరు వెళ్ళే ముందు ఆలోచించుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ అందరికీ చూపించాలనే ఈ యొక్క ప్రయత్నం అనమాట. సో ఎవరు వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి. ఇలా చిన్న ఒక మెడిసిన్కి మీరు వస్తుందని చెప్పి ఆశపడిపోతే నిజంగా మీ లైఫే స్పాయిల్ అవుతుంది అనమాట. సో దయచేసి చెప్తున్నా, సో మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మీరు ఏదైనా మెడిసిన్ వాడుతున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఆ మెడిసిన్ తీసుకుంటారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అందరూ దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నా. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ యాంకర్ అనిల్.